హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మనం వీడియో చేయక చాలా చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నేను డిసెంబర్లోనే 2026 మార్కెట్ ఎలా ఉండబోతోంది అని ఒక 6 నుంచి 7 వీడియోస్ చేసిన ఫ్రెండ్స్. 2026 మొత్తానికి సంబంధించి మొత్తం అంతా చేసినాను. మీరు కావాలంటే అక్కడ వెళ్ళేసి మనం ఛానల్లో డిసెంబర్లో చేసిన వీడియోస్ ఉన్నాయి. ఒక 5 నుంచి 7 వీడియోస్లో చెప్పింట 2026 స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోందని. ఎగ్జాక్ట్లీ మనం చెప్పింది చెప్పినట్లుగా 1% కూడా తప్పు అవ్వలేదు. 100కి 100% అదే జరుగుతుంది మార్కెట్. చూడండి, డిసెంబర్లో నేను ఎందుకు చెప్పానంటే, నేను ఒకరోజు మీకు ఐడియా ఉందో లేదో నేను చెప్పాను. మార్కెట్లో మనం చేయాలనుకుంటే ప్రతిరోజు ఒక వీడియో చేయొచ్చు ఫ్రెండ్స్. రోజు ఏదో ఒక వీడియో చేసి దీని కారణంగా మార్కెట్ పడుతుంది, దీని కారణంగా మార్కెట్ పెరుగుతుంది, బంగారు ఇది, డీజిల్ ఇట్లా, పెట్రోల్ ఇది, ఇలా ప్రతి ఒక్కటి మాట్లాడచ్చు. కానీ దీని వెనకున్న రీజన్ మాత్రం ఎవరు మాట్లాడరు. పైకి ఇంకో విషయం, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఏం చేస్తాయంటే ఇలాంటి అవకాశాల కోసమే చూస్తాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్, పెట్రోల్ రేట్ పెరుగుతోంది, క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతోంది. ఇవి బేస్ చేసుకొని ప్రజల్ని, అంటే మనలాంటి రిటైలర్లని భయపెట్టడానికే పైకి మాత్రమే ఇవి చూపిస్తాయి. నిజమైన రీజన్ ఇది కాదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, నేను ఎన్నోసార్లు చెప్పాను, పైకి చెప్పేది అబద్ధం, మార్కెట్లో జరిగేది వెనకల నిజం. వెనకల నిజం మీకు ఆల్రెడీ నేను డిసెంబర్లో యుఎస్ జీడిపి డేటా వచ్చినప్పుడు చెప్పాను, ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చినప్పుడు చెప్పాను, జనవరిలో వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా బేస్ చేసుకుని చెప్పాను. ఇవి బేస్ చేసుకుని నేను 2026 మార్కెట్ డిసెంబర్ దాకా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. 2026 డిసెంబర్కి మొత్తం డిసెంబర్ దాకా మార్కెట్ ఎక్కడ ఉంటుంది అనే విషయం కూడా మాట్లాడాను. కొత్తగా వచ్చే వాళ్ళైతే స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ జోల్కి వెళ్ళకండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మార్కెట్లో ఉన్న వాళ్ళు అప్పుడు కూడా చెప్పాను, మార్కెట్లో మీరు డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది పేషెన్స్. ఎన్ని రోజులైనా ఓపికతో కూర్చోవాలి. నేను క్లియర్గా చెప్పాను డిసెంబర్లో, మనం మార్కెట్లోకి ఎందుకు వస్తున్నాం? డబ్బులు సంపాదించడానికి మాత్రమే వస్తున్నాం. ఇష్టాసారం కొద్ది ఏదంటే ఏదో న్యూస్ పెట్టుకొని మాట్లాడక కాదు. మనము అవసరమైతే 6 నెలలు, సంవత్సరమైన మార్కెట్ బయట కూర్చొని అబ్జర్వ్ చేయాలి. ఇదే విషయం మీకు చెప్తూనే ఉన్నాను, నేను ప్రతిరోజు చెప్పాను. మార్కెట్లో అవసరమైతే మన డబ్బులు పోర్ట్ఫోలియో అమ్మేసి బయటకు వచ్చి కూర్చొని మార్కెట్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అమెరికా ఎకానమీ ఎలా ఉంది, చైనా ఎకానమీ ఎలా ఉంది, మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, పెట్రోల్, డాలర్, మన రూపీ, గోల్డ్, సిల్వర్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ప్రతి డేటాకి ప్రతి రీజన్ ఉంటుంది. ఇవి బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అవుతాయి. వీటన్నిటిని క్లియర్గా ఈ పొద్దు ఈ డేటా వస్తే, నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పా, ఒక్కసారి ఒక డేటా వచ్చిందంటే మీకు మార్కెట్ మినిమం సంవత్సరం మార్కెట్ కనబడాలి. మీకు గుర్తుపెట్టుకోండి, 2025 డిసెంబర్లో డేటాను బేస్ చేసుకొని 2026 అంతా మార్కెట్ చెప్పా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఎందుకంటే రిటైలర్లు ఈరోజు వచ్చిన డేటా మార్కెట్ జస్ట్ 2-3 డేస్లో మర్చిపోతారు. ఇంకా ఒక్క డేటా 6 నెలలు కాదు ఫ్రెండ్స్, సంవత్సరమైనా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. చిన్నగా మార్కెట్లో సడన్ గా చూపేది ఏది గుర్తుపెట్టుకోండి,
చిన్నగానే పోతా ఉంటుంది. మీరు ఆ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తేనే మీరు మార్కెట్లో సర్వే అవుతారు, లేదంటే సర్వే అవ్వలేరు. మన పోర్ట్ఫోలియో ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. నేను డిసెంబర్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఉండకండి, ఉంటే అమ్మేయండి. అమ్మేసి బయట కూర్చొని మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మీరు డబ్బులు అమ్మేసి బయట కూర్చోలేకపోతే మేము కూర్చోలేము, తగ్గింది అట్లుండే వాళ్ళకి కూడా చెప్పాను నేను. అలా ఉండే వాళ్ళది నిఫ్టీ 50లో టాప్ 5 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి కూర్చోండి. కూర్చోలేకపోతే అవి కూడా తగ్గుతాయని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ పడతా అంటే ఆటోమేటిక్గా ఎంత పెద్ద క్యాప్ అయినా పడుతుంది కదా. మేము కూర్చోలేము, మా డబ్బులు పక్కన పెట్టుకొని మేము ఉండలేమంట వాళ్ళకి చెప్పాను అది. లేకపోతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కూడా అమ్మేసుకొని బయట కూర్చొని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పరిస్థితి మీరు చూసినారు, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఎంతగా బ్లీడ్ అవుతున్నాయో. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ బ్లీడ్ అయినంత ఇదిగా నిఫ్టీ 50 బ్లీడ్ అవ్వదు. టాప్ 10లో కూడా, టాప్ 5లో. మార్కెట్ రికవరీ తీసుకుంటే ఫస్ట్ రికవరీ అయ్యేది నిఫ్టీ 50లోనే. ఆ రోజు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. మార్కెట్ పెరిగినప్పుడు మా స్మాల్ క్యాప్ పెరుగుతాయిలే అనే భ్రమ వద్దు. ఆ భ్రమలో నుంచి బయటికి రండి. మార్కెట్ ఫాల్ అయితే ఫస్ట్ విపరీతంగా ఫాల్ అయ్యేది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ మాత్రమే. లార్జ్ క్యాప్స్ అంతగా ఫాల్ అవ్వవు. మార్కెట్ రికవరీ తీసుకున్నప్పుడు ఫస్ట్ పెరిగేది నిఫ్టీ 50లోనే బిగ్ కంపెనీసే పెరిగేది. అవి పెరుగుతున్నాయి కదా, స్మాల్ క్యాప్ పెరుగుతాయంటే స్మాల్ క్యాప్ పెరగవు. స్మాల్ క్యాప్ పెరగాలంటే నిఫ్టీ 50 ఫస్ట్ పెరగాలి. నిఫ్టీ 50 పెరిగిన తర్వాత దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ మనీ రొటేషన్ అయితేనే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ పెరుగుతాయి. రొటేషన్ అవ్వకపోతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఎప్పటికీ లాస్ట్లో ఉండిపోతారు. మీరు రికవర్ అవ్వలేరు. రొటేషన్ అవ్వాలి. రొటేషన్ అవ్వకపోతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రొటేషన్ అవుతుందని గ్యారంటీ లేదు. అదే మార్కెట్ రికవర్ అయినప్పుడు నిఫ్టీ 50 పెరుగుతుంది. నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ టాప్ 5 కంపెనీస్ ఖచ్చితంగా పెరుగుతాయి. అవి 100% జరుగుతుంది. అది మార్కెట్ సెంటిమెంట్ అంతా బాగుంటుంది, కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ పెరగవు. ఎందుకంటే ఫస్ట్ మనీ ఫ్లో అయ్యేది పెద్ద పెద్ద కంపెనీస్కి మాత్రమే ఫ్లో అవుతాయి. ఎందుకంటే వాల్యూమ్ అక్కడే ఉంటుంది, సెల్లింగ్ కూడా అక్కడే బాగా జరుగుతాయి, బయింగ్ అక్కడే బాగా జరుగుతాయి. ఇక్కడ అంతగా ఉండదు. మీరు ఈ విషయాలనే అబ్జర్వ్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ జనవరి నుంచి ఇప్పటిదాకా మార్కెట్ ఎక్కడెక్కడ ఏమేమి మారింది, దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఇప్పుడు మనం డేటా చూపించుకుంటే మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ చూపిస్తాను. చూడండి నిన్న కూడా యుఎస్ మార్కెట్స్ బ్లీడింగ్ అవుతూనే ఉన్నాయి. యుఎస్ మార్కెట్ ప్రతిరోజు బ్లీడింగ్ అవుతుంది. డౌ జోన్స్ కావచ్చు, నాస్డాక్ కావచ్చు, S&P 500 కావచ్చు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఫాల్ అవుతూ ఉంది. అక్కడ జరుగుతున్న ఫాల్ మన ఇండియా మార్కెట్ కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. దాని కారణమే మన ఇండియా మార్కెట్ కూడా ఇంతగా ఫాల్ రావడానికి ఆస్కారం. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. యుఎస్ మార్కెట్ను కూడా అబ్జర్వ్ చేయాలి. యుఎస్ నుంచి వస్తున్న డేటాస్ కూడా మనం క్యాల్కులేట్ చేయాలి, అది ఏ విధంగా మన మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి. చూడండి, ఇది చాలా విషయం నేను ఆల్రెడీ చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. 2025లో ఎన్విడియా $100 ఉండే ఫ్రెండ్స్. 100 నుంచి 2026కి 220 దాకా వెళ్ళింది. ప్రతి కంపెనీ కూడా 2025లో యుఎస్ మార్కెట్ 80 నుంచి 100% పెరిగే స్టాక్స్. ఎన్విడియా కావచ్చు, యాపిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, టెస్లా 220 ఉండే, అట్లాగే 420కి వెళ్ళింది. ఈరోజు 390 ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, యుఎస్ మార్కెట్ ఇంకా కరెక్షన్ తీసుకోలేదు. నా అంచనా ప్రకారం ఎన్విడియా అట్లీస్ట్ $150 కన్నా రావాలనేది నా అభిప్రాయం. ఎప్పటి లోపల? ఆగస్ట్, సెప్టెంబర్. అంటే ఈ 180 నుంచి
ఇంకా $30 నుంచి $35 తగ్గడానికి ఇంకా ఆస్కారం కనిపిస్తుంది. ఎన్విడియా పడిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఎన్విడియాకి ఏఐకి చాలా చాలా రిలేటివ్. ఏఐ చిప్స్ డిమాండ్ లేకపోతే ఎన్విడియా పడుతుంది. యుఎస్ మార్కెట్ నడిపిస్తున్నదే ఇప్పుడు ప్రజెంట్ ఏఐ, ఎన్విడియా స్టాక్స్ లో. కాబట్టి ఎన్విడియా పడిందంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే స్టాక్స్ కూడా పడడానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక మన మార్కెట్లు కానీ ప్రతి యుఎస్ మార్కెట్ కానీ లాస్ట్ గా పడడానికి ప్రధానమైన కారణం ఈ క్రూడ్ ఆయిల్ 126 బ్యారెల్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ 99కి వచ్చింది. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే $70 పైన ఉంటుందో అది మార్కెట్కి అంత మంచిది కాదు. ఇప్పుడు లాస్ట్ జరుగుతున్న మార్కెట్లకి ఫాల్ అవడానికి ప్రధానమైన కారణం క్రూడ్ ఆయిల్. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మనం ఎప్పుడో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయిల్ ప్రైజెస్ పెరిగిందంటే డెవలప్మెంట్ అవుతున్న దేశాలకి, అంటే మనలాంటి దేశాలకి డాలర్ మనకి చాలా భారం అయిపోతుంది. ఎందుకంటే మనం పేమెంట్ సిస్టమ్ చేసేదంతా డాలర్స్లో చేస్తాం. కాబట్టి వాళ్ళకి డాలర్లో చెల్లించాలి. అది మన దేశ ఎకానమీకి చాలా దెబ్బ పడుతుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ $70 కంటే కింద ఉంటే మనలాంటి దేశాలకి మంచి ఆదాయం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మార్కెట్ ఇంతగా ఫాల్ అవడానికి ప్రధాన కారణం ఇంకొకటి యుఎస్ లో వస్తున్న ఇన్ఫ్లేషన్. మీరు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. నేను ఆల్రెడీ డిసెంబర్లో చెప్పాను, వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు, 6 నెలలు అని చెప్తున్నారు. ప్లస్ 2025 డిసెంబర్లో ఈ ఫెడ్ మీటింగ్ జరిగినప్పుడు కూడా చెప్పా, ఫెడ్ డాట్ ప్లాట్ ప్రకారం 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూపిస్తోంది అని. కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ 2 నుంచి 3 దాకా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు జరిగిన డేటాస్ ప్లస్ ఈ వారు ప్లస్ ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ చూసుకుంటే 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, డిసెంబర్లో ఏం చెప్పామో ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. దీనికి అన్నిటికీ ఆల్రెడీ ఒక ప్లానింగ్స్ ఉంటాయి, పెద్దవి బయటికి రావు, అప్పుడు 2 నెలలు 3 నెలల తర్వాత బయటకు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి మార్కెట్లో వస్తున్న డేటాని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఒక డేటా వచ్చిందంటే మీకు మైండ్లోకి ఎక్కిపోవాలి. 6 నుంచి సంవత్సరం మార్కెట్ని చూడగలగాలి, పేషెన్స్తో కూర్చోవాలి. డబ్బులు అమ్మేసి పక్కన కూర్చో పెరిగినా సరే కూల్గా ప్రశాంతంగా ఆలోచన చేయాలి. పేషెన్స్తో ఉంటే, ఆలోచనతో ఉంటే ఇక్కడ కోల్పోయినది మళ్ళీ అయినా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక గోల్డ్ సిల్వర్ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది టాపిక్ ఈరోజు. గోల్డ్ సిల్వర్ ఇంతగా ఫాల్ అవడానికి ప్రధాన కారణం యుఎస్ డాలర్ ఇండెక్స్. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 96 దగ్గర ఉన్నప్పుడు చెప్తున్నా, 96 యుఎస్ డాలర్ 96కి వచ్చింది, కానీ మార్కెట్లో అంతగా పెరగటం లేదు. అదే యుఎస్ డాలర్ పెరుగుతూ ఉంటే 100 పైకి గనక యుఎస్ డాలర్ టచ్ అయితే మార్కెట్లో బ్లీడింగ్ ఉంటుందని చెప్పా. బ్లీడింగే, ముల్లాజే లేదు దాంట్లో. ఇంకా చూశారు కదా ఎందుకు చెప్పాననే విషయం మీకు అర్థమైంది కదా. డిసెంబర్లో యుఎస్ జిడిపి 4.3 వచ్చింది. ఎప్పుడైతే వడ్డీ రేట్లో యుఎస్లో ఏం చెప్పారు, పెద్ద వాళ్ళంతా 6 నెలలు అన్నారు. నేనేం చెప్పాను, 8 నెలల నుంచి 9 నెలలు చెప్పాను. అర్థమైందా? వాళ్ళు బయట చెప్పేది ఒకటి, వెనకలు చేసేది ఒకటి. ఈ విషయాలను మనకు అర్థమవుతాయి. ఇప్పుడు యుఎస్ డాలర్ 100 దాటిందంటే మార్కెట్లో బ్లడ్ బాత్. ఇంకా అదే విషయం జరుగుతోంది. డాలర్ స్ట్రెంత్ అయిందంటే బంగారం వెండికి అది మంచిది కాదు. ఖచ్చితంగా బంగారం వెండి ఫాల్ అవుతాయి.
అది కూడా రీజన్. ఇప్పుడు మన బంగారం వెండి ఎంతగా పెరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల బంగారం వెండి అనేది కూల్ ఆఫ్ అవుతుంది. చూసినారు కదా ఫ్రెండ్స్, డాలర్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవాలి. డాలర్ ఇంకా ఇప్పుడు 100.50 ఉంది. ఒకవేళ 105, 108 మధ్యలోకి రావడానికి కూడా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. అది ఇంత బిరుగ్గా జరుగుతుందని నేను చెప్పను, బట్ కానీ జరిగే ఛాన్సెస్ హై ఉన్నాయి. 105 నుంచి 108 అంతదంకా వెళ్ళడానికి కూడా డాలర్కి ఆస్కారం కనిపిస్తుంది. అదే కనుక జరిగితే 100 నుంచి 105 నుంచి 108 కనుక వెళ్ళిందంటే డాలర్ ఇండెక్స్, మీరు మార్కెట్లో ఇప్పుడు చూసిన ఫాల్ కంటే డబల్ ట్రిపుల్ ఫాల్ వస్తుంది మార్కెట్లో. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 100 ఉంది, 100.50, 105 నుంచి 108 కనుక వెళ్ళిందంటే మార్కెట్లో బ్లీడింగ్ వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా పెరగదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి గ్లోబల్ టెన్షన్ తీసుకొనే వస్తుంది. అది తీసుకొని రాదు. మన ట్రంప్ వీళ్ళంతా ఉంటారు కదా, ఏదో ఒక అన్సర్టనిటీస్ పుట్టించడానికి వాళ్ళు ఏదో ఒకటి పెడతారు. ఎక్కడ దాకా పెట్టాలి అక్కడ దాకా పెంట పెడతారు. అప్పుడు ఖచ్చితంగా 105 నుంచి 108కి వెళ్తుంది. అప్పుడు డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మన రూపీ ఇంకా వీక్ అవుతుంది. ఈ రిస్క్ అసెట్స్ అంటే మన స్టాక్ మార్కెట్స్ కావచ్చు, ఈ గోల్డ్ కూడా ఇంకా ఫాలో అవుతాయి 105 నుంచి 108కి వచ్చిందంటే. కాబట్టి మీరు దీన్ని కూడా బాగా క్లీన్గా నీట్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మెయిన్ సిఎంఈ ఫెడ్ బార్ చూపిస్తా ఫ్రెండ్స్. లాస్ట్ మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఇక 4 రోజుల్లో యుఎస్ ఫెడ్ నుంచి ఎఫ్ఓఎంసి మీటింగ్ జరగబోతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ రాబోతున్నాయి. మార్చి 18 రేట్ కట్ జరగటం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో రేట్ కట్ లేదు. మార్చి లేదు, ఏప్రిల్ కూడా లేదు, జూన్ కూడా లేదు. మనం లాస్ట్ టైం చూసినప్పుడు జూన్ ఎంత ఉండే ఫ్రెండ్స్? 53-54% ఉండే. కానీ నేను ఆ రోజు చెప్పా, నాకు జూన్లో కూడా నమ్మకం లేదు. జూన్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనేది సెప్టెంబర్ అని చెప్పా మీకు ఆ రోజు కూడా వీడియోలో. చూడండి, జూన్లో కూడా రేట్ కట్ లేదు. జూలై ఉందా? జూలై కూడా రేట్ కట్ లేదు. సెప్టెంబర్ రేట్ కట్ లేదు. మీరు అబ్జర్వ్ చేయాలి బాగా నీట్గా. చూడండి, అక్టోబర్ కూడా రేట్ కట్ చూపించడం లేదు ఫ్రెండ్స్. చూడండి, డిసెంబర్ జస్ట్ 1% చూపిస్తుంది ఫ్రెండ్స్. 325 to 350కి 1% చూపిస్తుంది. చూసినారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద మోసం చేసినారు అని. ఎందుకు చెప్తున్నానంటే, ప్రామిస్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒక విషయం ఫ్రెండ్స్. బలయ్యేది మనలాంటి రిటైలర్లే. నేను ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇట్లా డేటాస్ చూపించి మార్కెట్ ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతాయని ఎవరు చూపించరు, ఎవరు చెప్పరు. నేను అదే పనిగా ఇంకా రోజు వీడియో చేయడం వేస్ట్. ఎందుకంటే రోజు ఏదో ఒక నాన్ సెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. వరల్డ్ వైడ్ గా ఏదో ఒక నాన్ సెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రెజరు అవన్నీ బేస్ చేసుకొని వెనకల వీళ్ళు ఆడే నాటకాలు ఇవన్నీ. పెద్ద పెద్ద కంపెనీలు వేసే నాటకాలు, పెద్ద నాటకాలు ఇవన్నీ. పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఫ్రెండ్స్. రిటైలర్లు ఇరక్కపోతున్నారు, రిటైలర్లు మోసపోతున్నారు. మోసపోకండి ఫ్రెండ్స్, డబ్బులు పోగొట్టుకోకండి. బీ కేర్ఫుల్. ఏ ఒక్క ఫైనాన్షియల్ సంబంధించిన వాళ్ళు చెప్పినా కూడా నమ్మకండి. మీరు మార్కెట్ని అర్థం చేసుకోండి, మీరు మార్కెట్ని అనలైజ్ చేయండి. ప్రతిరోజు డేటా చూడండి. ప్రతిరోజు ఈ డేటాకి రాబోయే రోజుల్లో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో కూడా అబ్జర్వ్ చేయండి. చూడండి, యుఎస్ పిఎంఐ
తగ్గింది. లాస్ట్ టైం 52.6 ఉండే, ఇప్పుడు తగ్గింది 51.6కి వచ్చింది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ 3.5, 3.75 ఉంది. ఎందుకున్నాయి? ఫారిన్ ఇన్వెస్టర్లు మన దగ్గర నుంచి ఎందుకు సెల్ ఆఫ్ చేస్తున్నారు? చెప్పా కదా, యుఎస్ 10 years బాండ్స్ 4.23, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది యుఎస్ లో. అలాంటప్పుడు మన దేశంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్ చేయరు. మన దగ్గర తీసుకొని పోయి డాలర్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకుని డబ్బులు వస్తాయి, ఎటువంటి రిస్క్ ఉండదు, హ్యాపీ. ఎందుకు నీ దగ్గర డబ్బులు పెట్టాలి? మళ్ళీ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇదొక్క గుడ్ న్యూస్ ఏదైనా ఉందంటే మార్కెట్కి 4.4 వచ్చింది, 4.3 నుంచి 4.4కి పెరిగింది. కానీ ఈ ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుందని చెప్పేసి పిఎంఐ డేటా వచ్చింది, పిపిఐ యుఎస్ పిపిఐ డేటా వచ్చింది ఫ్రెండ్స్. అది 0.5 పెరిగింది. ఎక్స్పెక్టేషన్ 0.4 ఉంటే అక్కడ 0.5కి పెరిగింది ఈ పిపిఐ డేటా. అంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక కారణం. మొన్న వచ్చిన డేటా ప్రకారం 2.4 ఉంది, ఏం మారలేదు. బట్ కానీ ఈ ఫ్లైట్స్ కానీ కొన్ని రకాల పిపిఐ ఇన్ఫ్లేషన్స్ లో 0.5 వచ్చింది. అంటే రైజ్ అవుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి వడ్డీ రేట్లు అనేది తగ్గించడం లేదు. వడ్డీ రేటు తగ్గించకపోతే నష్టపోయేది రిస్క్ అసెట్స్, స్టాక్ మార్కెట్, యుఎస్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ ప్లస్ గోల్డ్ కూడా. వడ్డీ రేటు తగ్గించకపోతే ఇవన్నీ నష్టపోతారు. లాభపడేది యుఎస్ డాలర్, యుఎస్ బాండ్స్, ఈ రెండు లాభపడతాయి, మిగతావన్నీ నష్టపోతాయి. వడ్డీ రేటు తగ్గిస్తే ఇవన్నీ లాభపడతాయి, డాలర్ వీక్ అవుతుంది, యుఎస్ బాండ్స్ కూడా వీక్ అవుతాయి. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ నీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అందుకే మన నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఆటో సెక్టార్ కావచ్చు, ప్రతి సెక్టార్లోనూ ఫాల్ ఉంది. ఇప్పుడు ఆర్బీఐ కూడా వడ్డీ రేటు తగ్గించదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు ఏం తగ్గించదు. యుఎస్ లో ఇంకా వడ్డీ రేటు ఇన్ఫ్లేషన్ గా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడే తగ్గించారు కదా, వాళ్ళు చూసుకొని తగ్గిస్తారు. ఇండియా ఏం చేస్తుంది? అక్కడ ఏం జరుగుతుందో చూసి అబ్జర్వ్ చేసి ఇక్కడ తగ్గించాలా లేదా అనేది డిసిషన్ తీసుకుంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విషయాలను అర్థం చేసుకుంటేనే మీరు మార్కెట్లో సర్వే అవుతారు, లేదంటే సర్వే అవ్వలేరు ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి, లేదంటే చాలా వరకు నష్టపోతారు. మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇది మన రూపీ కూడా వీక్గా ఉంది, 92.54. కాబట్టి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. జపాన్ వడ్డీ రేట్, ఇది కూడా చాలా కీ రేట్. ఆల్రెడీ జపాన్ వడ్డీ రేటు 0.75 ఉంది. ఇప్పుడు వచ్చే మీటింగ్లో వడ్డీ రేటు పెంచకపోవడానికి ఆస్కారం ఉంది. కానీ జూను, జూలైలో ఇప్పుడు 0.75 నుంచి 1%కి వడ్డీ రేటు పెంచడానికి ఆస్కారం కనిపిస్తోంది. జపాన్ వడ్డీ రేట్లు పెంచితే ఖచ్చితంగా మార్కెట్లో బ్లీడింగ్ వస్తుంది. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఈరోజు అదే పనిగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ డేటాస్ అన్ని మొత్తం మాట్లాడదామని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దయచేసి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్లో ఎక్కువ ఉండకండి. మీరు ఉండలేకపోతే నిఫ్టీ 50లో టాప్ 5లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా జాగ్రత్తగా, అంతా మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దండి. 20 5 భాగాలు చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. ఇది నేను ఎవరికి సలహా అయితే ఇవ్వడం లేదు. బట్ కానీ మీరు మార్కెట్ మీద అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఎవరి డబ్బులు వాళ్ళ ఓన్ డిసిజన్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.